చాలా బాధాకరంగా ఉన్నది, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మా ఇన్ఛార్జ్ మంత్రి వల్లనే నాకు. ఎందుకంటే నేను సురువులా మా శ్రీధర్ బాబు మాకు ఇన్ఛార్జ్ వస్తా అంటే నాకు మంచి మిత్రుడు ఆయన. నాకు అప్పుడు ఆయన మంత్రి ఉన్నప్పుడు 2009లో నా కాలేజీలకు హెల్ప్ కూడా చేసిండు ఆయన. కానీ అట్లా వచ్చినందుకు ఇప్పుడు మళ్ళీ మాకు ఇన్ఛార్జ్ మంత్రి అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. జవహర్ నగర్ అనే ప్రాంతము నా గుండెకాయ. ఇప్పుడు 2 సంవత్సరాలు 4 నెలల సంది భరించలేము. కొత్త గుట్ట చెత్త కుండి తయారు చేసారు, కొత్తది ఒకటి. అది రోగాన బారి పడుతున్నారు. వాటర్ల పొల్యూషను, గాలిల పొల్యూషను, భూమిల పొల్యూషను, మురికి నీరు ఉండలేక 2 లక్షలన్నర ప్రజలు ఉంటున్నారు. దయచేసి అన్న శ్రీధర్ అన్న, నువ్వంటే నాకు చాలా అభిమానం. నన్ను పగబట్టకన్నా దాన్ని ఒకటి క్లీన్ చేసి మీకు దండం పెడతా. ఎందుకంటే అక్కడ నేను ఉండలేకపోతున్నా. నేను ఎందుకు వస్తున్నా, ఎందుకు గెలిచినరా ఇక్కడి నుంచి అని భరించలేకపోతున్నా. నేను శ్రీధర్ అన్న నీకు దండం పెడుతున్నా. చచ్చిపోతున్నారన్నా, రోజు ఒకరు చచ్చిపోతున్నారన్నా. హాస్పిటల్ బారిన పడుతున్నారన్న ప్రజలంతా. నేను చూడలేకపోతున్నా, నేను భరించలేకపోతున్నా. నీకు దండం పెడతా. మీరు ఈ నడుమ ఇనాగ్రేషన్ కూడా వస్తలేరన్నా. ఆ మహేందర్ రెడ్డిని పంపిస్తున్నారన్నా. మీరు కావాలనే వస్తున్నారన్నా, కుట్ర పంపుతున్నారన్నా, నా మీద కుట్ర పంపుతున్నారన్నా. ప్లీజ్ దయచేసి అదొకటి మీరు రావాలి. చిన్న ఫ్లైఓవర్ 20 ఏళ్ళ సంది కడుతుండ్రు. డబ్బులు లేకపోతే కూడా నేను 2 కోట్లు బదలిప్పించి ఆయన 90% కంప్లీట్ చేసిన. ఆయనకు 4 కోట్లు రావాలి. 3 చచ్చిపోయి వీడికి ఆ ఫ్లైఓవర్ బంద్ ఉన్నది గట్కేసర్లా. దయచేసి ఆ 4 కోట్లు రిలీజ్ చేపి అన్న, నీకు దండం పెడతా. ఆ గట్కేసర్లా ప్లీజ్ అన్న. నీకు లెటర్ కూడా ఇచ్చినా, నీకు మొత్తం ఐడియా ఉంది దానికోసం. పెళ్లి చేసుకునేందుకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. కొత్త పెళ్లి కొడుకు కదా, కొత్తగా వచ్చిండ్రు. వచ్చిన సందర్భంలో అన్ని నిజాలే మాట్లాడతారా అనుకున్నా అధ్యక్ష. ఈ సందర్భంలోనే నిజాలు మాట్లాడితే బాగుంటుండే అధ్యక్ష. మళ్ళా అదే విధమైన ప్రయత్నం చేసిండ్రు పెద్దలు మల్లారెడ్డి గారు. నేనెందుకు అడుగుతా, ప్రజలు అడిగితే చేయాలి, మేమెందుకు అడుగుతాం సార్. సార్ జవహర్ నగర్ కి సంబంధించిన కొన్ని అంశాలు వాస్తవంగా చెప్పిన అధ్యక్ష, కొన్ని అంశాలు వాస్తవంగా చెప్పాను. ఆడ ఆయన అన్ని పెట్టిండు సార్. సార్ నేను వారి గురించి ప్రస్తావన చేయటం లేదు అధ్యక్ష. కష్టపడి పైకి వచ్చిండ్రు, ఒక స్థాయికి వచ్చిండ్రు. వి ఆనర్ దెమ్. మా మల్లారెడ్డి గారు బయట ఉన్నప్పుడు బయట మాట్లాడినప్పుడు చాలా బాగా మాట్లాడతారు సార్. కానీ ఆయన సభలోకి రాగానే ఇన్ఫ్లుయెన్సర్ ముందట ఒకళ్ళు ఉంటారు కదా సార్, ఆ పక్కలు ఉంటారు కదా సార్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పడి సైడ్ ట్రాక్ అయిపోతూ ఉంటాడు అధ్యక్ష. ఈ రోజు మల్లారెడ్డి గారు జవహర్ నగర్ కి సంబంధించిన డంప్ యార్డ్ కి సంబంధించి అన్ని చేసేసినామన్నారు. అన్ని చేసినాక మళ్ళా సార్ బురద కుప్ప అది మొత్తం దృష్టిలో పెట్టుకొని, అంటే ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ కేటీఆర్ గారు కూడా వెన్ వీఆర్ విజువలైజింగ్, మీరు డంప్ యార్డ్ కి సంబంధించి ట్రీట్మెంట్ ప్లాంట్ ప్లస్ 48 మెగావాట్లకు సంబంధించిన వేస్ట్ మేనేజ్మెంట్ పవర్ ప్లాంట్ పెట్టిండ్రు. సో అప్పుడున్న అధికారులు కానీ మీరన్నా ఆలోచన చేశాను 20 years వరకు ఈ డంప్ యార్డుకు సంబంధించి ఎంత డంప్ అక్కడ పడుతుంది, రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, ఇది లేవు, అది లేవు అని వాస్తవాలు చెప్పిన 10 సంవత్సరాలు మీరున్నా మీకు సంబంధించిన రోడ్లు లేవు, డ్రైన్లు లేవు అని ఒక్కసారి కాదు సార్ 2-3 సార్లు చెప్పింది. చాలా సంతోషం. వీ విల్ టేక్ ఇట్ అప్, డోంట్ వరీ సార్. వీఆర్ హియర్ టు బిల్డ్ రోడ్స్, వీఆర్ హియర్ టు గివ్ వాటర్. వారు చెప్పిన 10 సంవత్సరాలు కాలేదు అని చెప్పకుండానే చెప్పిండు. మేము ఈ విధంగా కూడా మీరు చెప్పిన అన్ని కూడా దృష్టిలో నోట్ చేసుకొని మీ హయాంలో జరగని పనులన్నీ కూడా రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఆ అంశాలన్నీ మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా చేసే కార్యక్రమం తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.